గ్రేటర్ విశాఖలో వ్యసనపరుల జలసాల కోసం ఎంతకైనా బరి తెగిస్తున్నారు. పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు అపహరించి జలసాలు చేయడం నిత్య కృత్యంగా మారింది. రోజుకో కంప్లైంట్ నమోదవుతుండటంతో పోలీసులు ఎట్టకేలకు ఓ కీలక నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం గన్నవరం గ్రామానికి చెందిన రాయుడు నరసింహమూర్తి విశాఖలోని సీతంపేట ప్రాంతంలో ఉంటున్నాడు. అతడు చెల్లపల్లి ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి వాహనాల చోరీకి పాల్పడుతున్నాడు. రోడ్లపై పార్కింగ్ చేసి ఉన్న బైక్లు చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. విశాఖపట్నం సీతంపేట దుర్గా గణపతి దేవస్థానం వెనుక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద 3 బైక్లు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు ఏడీసీపీ క్రైమ్ ఎం మోహన్ రావు తెలిపారు. జైలు రోడ్డున్నట్టు అక్కడి నుంచి గుంటూరు అటు సైడ్ కూడా వెళ్తున్నట్టు వీడి మీద ఉన్న సమాచారంతో వీడిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత మన ఇంట్రాగేషన్లో ఏం తెలిసిందంటే మనకి ఒక 4 ఆటోలు 3 2 వీలర్ మనకు దొరికాయి. మన దగ్గర అంటే ద్వారకాలో ఒక 3, 2 టౌన్లో 1, అలాగే మల్కాపురం 1, కాకినాడలో 1. ఈ విధంగా వాళ్ళు అఫెన్సెస్ చేయడం జరిగింది. ఎక్కువగా మనకి వీడు పట్టుకెళ్ళిపోయిన బళ్ళన్నీ కూడా గురుద్వారా జంక్షన్, సంగం సరత్ జంక్షన్, జైల్ రోడ్, వైఎంసీ బీచ్ రోడ్, ఏకేసీ కాలనీ, 2 టౌన్ ఏరియా, ఈ ఏరియాలోనే ఆల్ అఫెన్సెస్ చేశాడు. ఒకటి మల్కాపురం ఏరియాలో చేశాడు. కాకినాడలో చెప్పాను కదా, కాకినాడ సిటీలో అని. దీని మీద వచ్చిన డబ్బులతో వీళ్ళు ఏంటంటే వాడుకున్న బ్యాడ్ హ్యాబిట్స్, గాంజా, మందు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని తిరగడం వాటికి వీడు ఉన్నాడు. ఇంకా వీడు ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే వీడి మీద గతంలో సుమారు 18 నేరాలు వీడి మీద ఇంతకుముందు 2 వీలర్ అఫెన్సెస్ ఉన్నాయి. ఆ నేరాలు అయిపోయిన తర్వాత, ఆ కోర్టులు అయిపోయిన తర్వాత వీడు ఎక్కడో బయట తిరుగుతున్నాడు, ఎక్కడో బ్రతుకుతున్నాడు అనుకున్నాం. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే సీతంపేటలో వీళ్ళ తాలూకా హౌస్ ఇప్పుడు లేదు, వాళ్ళ అమ్మ నాన్న లేని కారణంగా ఏమైందంటే మన వాళ్ళ తాలూకా వాచ్ అక్కడ కనిపించట్లేదు కదా అని మన వాళ్ళు కూడా పెద్దగా వాచ్ చేయలేదు. ఈ కారణంగా కూడా వాడు ఏం చేశాడంటే ఇదే అదునుగా చూసుకొని ఇటు ఈస్ట్ గోదావరి నుంచి, కాకినాడ నుంచి అప్పుడప్పుడు రావడం, వచ్చి ఇక్కడ అఫెన్స్ చేయడం, ఈ అఫెన్స్ చేసిన బళ్ళు మీదే వెళ్ళిపోవడం, అక్కడికి ఇచ్చేయడం చేస్తున్నాడు. విశాఖపట్నం వీడికి అనుభవం ఉంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఈ తాలూకా మొత్తం ప్రాపర్టీని, తర్వాత ఈ ఏవైతే 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ఏదైతే ఆటోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇది కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సుమారు ఈ ప్రాపర్టీ అంతా కలిపి 4,25,000. అంటే కామన్గా ఏం చేస్తామంటే ఇది పోలీసు రికార్డుల్లో మాకు ఏర్పాటు చేసింది. మీరు అడగొచ్చు, 4 ఆటోలు కలిపినా కూడా 2 ఆటోలు కలిపి ఆ రేటు ఉంటుంది, కాదనట్లేదు. మా రికార్డు ప్రకారం మేము చెప్పాం, పోలీసులు తక్కువ వేశారంటారు కనుక ఆ విధంగా మేము వేయడం వల్ల ఒక్కొక్క డ్యూక్ బైకే ఇంచుమించు 3,25,000 అంత ఉంది ఒరిజినల్ బైక్ కాస్ట్. అలాంటివి 3 బైకులు, 4 ఇవి తీసుకోవడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు మనకి చల్లపల్లి ప్రసాద్ అన్న అతను కూడా చాలా అఫెన్సెస్లో ఉన్నాడు. వాడు కొన్ని త్రుట్లో తప్పించుకున్నాడు. వాడిని కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది.